నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతి తెలంగాణ రాష్ట్రానికి సిపిఐ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు వంది అశోక్ అన్నారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల పట్టణంలోని అంగడి బజారులో సిపిఐ ఆధ్వర్యంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, కతుల భాస్కర్ రెడ్డి, వలబోజు నరసింహాచారి, పొన్నబోయిన మమత పాల్గొన్నారు. సాధిద్దాం కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయాలను, సాధిద్దాం సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయాలను, సాధిద్దాం సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయాలను, సాధిద్దాం సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయాలను. సోవియట్ రష్యా నుంచి 1925లో సిపిఐ పార్టీ పేద ప్రజల కష్టాలను గ్రహించి కారన్ మార్క్స్ లేనిన వాళ్ళు భారతదేశానికి వచ్చిండ్రు. ఆ తర్వాత రావినారాయణ మహానాయకులు పోరాటాలు ఉన్నారు. తర్వాత మన సురవరం కూడా పాల్గొని కమ్యూనిస్టు నిర్మాతగా కూడా ఆయనే అనుకోవాలి. రావినారెడ్డి ఆయనే మన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాతలు భారతదేశానికి. తర్వాత ఆయనే అదే పోరాటంలో మన 2014లో జాతీయ కార్యదర్శి అంటూ 95లో నల్గొండ జిల్లా, భువనగిరి జిల్లాకు కూడా ఒకసారి ఎంపీ అయిండు. అదే 3 సార్లు అయినట్టు లెక్క మాకైతే తెలిసింది. 2014 నుంచి 19 దాకా జాతీయ కార్యదర్శి. దాని తర్వాత ఆయన కుటుంబానికి నివాళులు అర్పించుతూ ఆయనకు విప్లవ ధన్యాలు తెలియజేస్తున్నా. సురవరం సుధాకర్ రెడ్డి మరణ వార్త వినగానే మన రాష్ట్రమే కాకుండా దేశానికే సిపిఐ పార్టీగా పెద్ద నాయకుడిగా పేరు పొందిన మన సురవరం సుధాకర్ రెడ్డి మరణ వార్త వినగానే ప్రతి ఒక్క పార్టీ అనేది ఆలోచించకుండా అందరూ ఒక ఆలోచనలో పడి ఒక నాయకుడు కోల్పోయాడనే ఆలోచన ఉన్నది. ఆయన చేసిన పోరాటంలో భూ పోరాటము ముఖ్యమైనది. ఆ రోజున బాలాజీ నగర్ కావచ్చు, గిరిప్రసాద్ నగర్ కావచ్చు, ఆ రోజులలో 1000 గుడిసెలేసి లక్షల మంది కుటుంబాలను భూ పోరాటంలో ముందుండి గుడిసెలేపించి ఈ రోజున ఇండ్లలో ఉన్నారంటే ఆయన దీవెన, సురవరం సుధాకర్ రెడ్డి భర్తను వాళ్ళ దీవెనతో ఈ రోజున బతుకుతున్నామంటే ఎర్రజెండ కింద బతుకుతున్నాము. ఈ రోజున చేర్యాల ప్రాంతంలో అంగడి బజార్లో సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి ఘనంగా చేస్తున్నాం. రేపు భౌతికాయానికి రేపు 10 గంటల నుండి 3 గంటల వరకు మగ్దుం భవన్లో ఆయన పార్థివదేహం ఉంటుంది కాబట్టి అందరూ తరలి వెళ్తున్నాము. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్రనాయకులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు చేర్యాల మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అంగడి బజార్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయనే 2 సార్లు ఎంపీగా మరియు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం మరియు కార్మికులు, కర్షకులు, బడుగు బలైన వర్గాలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల సాధన కోసం నిరంతరం ప్రజల కోసం పోరాడినటువంటి గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి నాయకుడు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలలో జెండాలు కిందికి దించి వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రతినభూని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ పార్టీగా మేము పోరాటాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాను. రేపు ఆదివారం రోజు ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హిమాయత్ నగర్లోని మగ్దుం భవన్ వద్ద వారి భౌతిక కాయాన్ని కూడా మేము సందర్శించి నివాళులర్పించడానికి మేమందరం పార్టీ నాయకత్వం కూడా తరలి వెళుతున్నాం. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకుని ఈ ప్రాంతంలో బలమైనటువంటి ఉద్యమాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించడం ఎంతో బాధాకరమైన విషయం. యావత్తు ఇది రాష్ట్రానికి తీరని లోటు. ఎందుకంటే మన సిపిఐ పార్టీ కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కూడా కింది స్థాయి నుంచి మొదలుకొని జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ఆయన కావడం జరిగింది. అలాగే 2 సార్లు పార్లమెంటు సభ్యుడు కూడా కొనసాగడం జరిగింది. నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తూ
అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద నిరంతరం పోరాటం చేయడం జరిగింది. అందులో ఎక్కువగా అక్కడ నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉండేది. వాటిని నిర్మూలించడం కోసం, తాగునీరు అందించడం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టు ముద్దుబిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు చేర్యాల మండల వ్యాప్తంగా మన యొక్క చేర్యాల మండల కేంద్రంలోని ఇక అంగడి బజార్ వద్ద ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి పోరాటాలు చేస్తామని చెప్పి ఆయన యొక్క ఆశయాన్ని సాధించడం కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడలో నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.